ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చి 2, 2026. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనము. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మమ్మను త్రోసివేయ మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. ఆమేన్. ఒకవేళ ఈ వాగ్దానం 1000 మందిలో ఒకరికి మాత్రమే వర్తించవచ్చు. అయితేనేం ఆ ఒక్కరిని సంతోషపరచాలని ప్రభు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. సమాజాన్ని ప్రేమించేవారైనప్పటికీ సమాజం నుండి అన్యాయంగా వెలివేయబడిన అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి జీవితాల్లో సంతోష ఆనందాలను నింపాలని ప్రభువును కోరుకుందాం. నిజంగా మంచి బుద్ధి కలిగి భయంతోనూ వణుకుతోనూ దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. వారి యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి తమ సొంత సహోదరుల చేత అసహించుకోబడి బహిష్కరింపబడిన వారే వీరు. ఇలాంటి పరిస్థితి రావడం వారికి చేదైన అనుభవమే. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే మతం పేరుతో వీరు బహిష్కరింపబడ్డారు. వీరిని బహిష్కరించిన వారు దేవుని మహిమ కోసమే ఆ పని చేశామని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారు దేవుని పేరు ఉపయోగిస్తూ సాతానుకు సేవ చేస్తున్నారు. యెహోవా నామాన్ని ఉపయోగించుకుంటూ విషపూరితమైన కాటు వేయడం సాతాను కుయుక్తికి నిదర్శనం. హింసించబడుతూ ఉన్న దేవుని ప్రజలకు ఆయన ఇవ్వబోయే ప్రత్యక్షతయే గొప్ప నిరీక్షణ. తాను ఏర్పరచుకున్న వారి తరపున వ్యాజ్యమాడే ఉత్తరవాదిగా, వారిని ఆదుకునే రక్షకునిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవుని యందు భయభక్తులు కల వారికి గొప్ప విడుదల, వారిని హింసిస్తున్న వారికి అవమానం కలుగుతుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.